హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో లెసన్లో కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ గురించి తెలుసుకుందాం. అవే వర్డ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, వీటి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటిదే ఈరోజు మన టాపిక్. Let us see the first one, word. Word అనేటువంటిది మనకు తెలుసు. It is group of letters or combination of vowels and consonants. మనకు తెలుసు ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్ని మనము రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఓవెల్స్ అని, వీటినే తెలుగులో అచ్చులు అని అంటారు. ఇవి 5 ఉంటాయి. మిగతావన్నీ కూడా కాన్సోనెంట్స్ అని అంటారు. ఇవి 21 ఉన్నాయి. ఓవెల్స్, కాన్సోనెంట్స్, అచ్చులు, హల్లులు. సో వీటి యొక్క కాంబినేషన్ తోటే మనము పదాన్ని ఏర్పాటు చేస్తాం. పదం అనేటువంటిది ఉంటుంది. అందుకే వర్డ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అని అన్నాం. లేదు అనంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ టు గివ్ సమ్ మీనింగ్, అది వర్డ్ అని అంటున్నాం. మనం చూస్తే వర్డ్లో అన్నీ కూడా పదాలే. ఫర్ ఎగ్జాంపుల్ డ్రామా, రాము, యానిమల్, ఓకే. అట్లాగే ఈట్, డ్రింక్, జంప్, గార్డెన్, ఓకే. ఇలాంటివన్నీ కూడా మనము ఇంగ్లీష్లో వాడేటువంటివన్నీ కూడా పదాలే. ఈ వర్డ్స్ అన్నిట్లో చూస్తే కంపల్సరీగా ఓవెల్స్, కాన్సనెంట్స్ యొక్క కాంబినేషన్ ఉంటుంది, కలయిక ఉంటుంది. అంటే ఒక్క ఓవెల్స్ తోటి మాత్రమే మనం వర్డ్స్ని ఫామ్ చేయలేము, ఒక్క కాన్సనెంట్స్ తోటి మాత్రమే వర్డ్స్ని ఫామ్ చేయలేము. వీటిలో అబ్జర్వ్ చేస్తే డ్రామా అన్నటువంటి దీంట్లో DRAMA, ఏ అనేటువంటిది 2 సార్లు వచ్చింది. AEIOU అనేటువంటివి మనకు ఓవెల్స్ అని తెలుసు. ఈ యొక్క ఓవెల్స్ని తీసేస్తే మిగిలేటువంటిది DRM. మామూలుగా లెటర్స్ మాత్రమే మనం చూస్తాము, లెటర్స్ కానీ చదవగలుగుతాం. కానీ ఆ మూడింటిని కలిపి మాత్రం చదవలేం. రాము అన్నటువంటి దీంట్లో చూస్తే AU, ఓవెల్స్ ఉన్నాయి, కాన్సనెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఓవెల్స్ని తీసేస్తే కాన్సనెంట్స్ని మాత్రమే చదవలేం, పొడి అక్షరాల్లోనే చదవాలి. ఒకవేళ కాన్సనెంట్స్ని తీసేస్తే ఓన్లీ ఓవెల్స్ని మాత్రమే చదవలేం. సో వర్డ్ అనేటువంటిది ఎప్పుడు కూడా కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 ఓవెల్స్ కానీ కాన్సనెంట్స్ని కానీ కలిపి అర్థవంతంగా కలిపినప్పుడే వచ్చేటువంటిది ఒక వర్డ్. మళ్ళీ ఎట్లా పడితే అట్లా కలిపితే వచ్చేటువంటిది పదం కాదు. దానికి ఒక మీనింగ్ అంటూ ఉండాలి. అలాంటి దాన్ని మనం వర్డ్ అని అంటాం. సో వర్డ్స్ అనేటువంటివి మనకు లెటర్స్ యొక్క కాంబినేషన్ తోటి ఏర్పడతాయి. లెటర్స్ అని అంటే ఓవెల్స్, కాన్సనెంట్స్ యొక్క కాంబినేషన్ తోటి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ లెటర్స్లో సిలబుల్స్ అని వింటూ ఉంటాం మనం. సిలబుల్, ఈ సిలబుల్ ఏంటిది అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం మనం. సిలబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రొనౌన్సింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ వర్డ్. Pronouncing a part in which there will be
ఓవల్ అంటే ఒక పలికేటువంటి భాగం, దాంట్లో అచ్చు ఉంటుంది. అచ్చు అంటే ఓవల్. ఓవెల్ కలిగినటువంటి పలికేటువంటి పదంలో ఉండే భాగాన్ని మనం సిలబుల్ అని అంటాం. అంటే ఎక్కడైతే ఓవెల్ ఉంటుందో అక్కడి వరకు ఏం ప్రొనౌన్స్ అవుతుంది ఆ పార్ట్. ఆ ఓవెలు అంతవరకు కానీ లేదనంటే దాని తర్వాత ఉండే 1 లేదా 2 కాన్సనెంట్స్తో కలుపుకొని ప్రొనౌన్స్ అవుతుందా, ఆ యొక్క పార్ట్ని, పదంలో ఉండేటువంటి ఆ భాగాన్నే సిలబుల్ అని అంటారు. సో ఈ సిలబుల్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనము కొన్ని పదాలను తీసుకొని చూద్దాం. స్కిల్ అనేటువంటి ఈ పదంలో SKILL, ఐ అనేటువంటిది ఇక్కడ ఓవెల్ కాబట్టి SKI. దీంట్లో ఒకటే ఓవెల్ ఉండి ఇక వేరే ఓవెల్స్ లేకుండా ప్రొనౌన్సింగ్ పార్ట్ మొత్తం ఒకటే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి దీన్ని స్కిల్ అనేటువంటిది ఓన్లీ 1 సిలబుల్ ఉన్నటువంటి పదం అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఈట్ అన్నటువంటి దీంట్లో కూడా యాక్చువల్గా 2 ఓవెల్స్ వెంటనే ఉన్నాయి, ఈ ఏ, కానీ 2 కలిపి ఒకటే సౌండ్ ఇస్తున్నాయి, ఈ అనేటువంటి సౌండ్ ఇస్తాయి, ఈ. కాబట్టి ఈట్ అంటే ఒకటే ప్రొనౌన్సింగ్ పార్ట్ ఉంది ఈట్ అనేటువంటి దాంట్లో కూడా. కాబట్టి ఈట్ అనేటువంటిది కూడా ఓన్లీ 1 సిలబుల్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ గార్డెన్ అనేటువంటిది తీసుకుంటే గార్డెన్, ఎక్కడిది ఇక్కడ GA, ఏ అనేటువంటిది ఒక ఓవెలు, దాంతో ఈ యొక్క కాన్సనెంట్ కూడా కలుస్తుంది గార్ డెన్, డిఈఎన్లో మళ్ళీ ఈ అనేటువంటిది ఒక ఓవెల్గా ఉంది. సో ఇక్కడ 2 ప్రొనౌన్సింగ్ పార్ట్స్ ఉన్నాయి గార్డెన్ అనేటువంటి దాంట్లో, అంటే 2 సిలబుల్స్ ఉన్నట్టు. అందుకే దీన్ని 2 సిలబుల్ వర్డ్ అని అంటారు, లేదంటే 2 సిలబిక్ వర్డ్ అని అంటారు. అట్లాగే టీచర్ అనేటువంటి దీంట్లో తీసుకుంటే టీచర్. సో ఇది ఒక ప్రొనౌన్సింగ్ పార్ట్, ఇది ఒక ప్రొనౌన్సింగ్ పార్ట్. కాబట్టి ఇక్కడ కూడా 2 సిలబుల్స్ ఉన్నాయి. మదర్ అన్నటువంటిది తీసుకుంటే మదర్, ఇక్కడ ఉండేటువంటి ఓవెల్తో కలిసినటువంటి కాన్సనెంట్ని మ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం, THER ద, ఎందుకంటే ఈ అనేటువంటి ఒక ఓవెల్ ఉంది కాబట్టి అదొక సిలబుల్. సో ఇది కూడా 2 సిలబుల్స్ ఉండేటువంటి పదము. ఎగ్జామినేషన్ అన్నటువంటి దాంట్లో చూస్తే ఎగ్జామినేషన్. సో ఎక్కడెక్కడైతే ఆల్మోస్ట్ ఓవెల్ ఉండి ప్రొనౌన్సింగ్ పార్ట్గా ఉందో అక్కడక్కడ మనము డివైడ్ చేస్తున్నాము, దాన్ని సిలబుల్ అని అంటున్నాము. ఎన్ని డివిజన్స్ వచ్చినాయి? 1 2 3 4 5, అంటే ఇది 5 సిలబుల్స్ ఉండేటువంటి వర్డు అని అన్నట్టు. డ్రామా DRAMA, అంటే దీంట్లో 2 సిలబుల్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే లొకేషన్ అన్నటువంటి పదాన్ని తీసుకుంటే LO లో CATION, లొకేషన్ అంటే దీంట్లో 1 2 3 సిలబుల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఒక పదంలో ఉండేటువంటి ఓవెల్ కలిగిన ప్రొనౌన్సింగ్ పార్ట్ని మనం ఏమంటామంటే సిలబుల్ అని అంటాం. ఒక పదంలో ఒక సిలబుల్ ఉండవచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు. ఓకే, సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి మనకు అంటే
టు రీడ్ ఎ వర్డ్ క్లియర్లీ, టు రైట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్ కరెక్ట్లీ. ఈ రెండు ఉపయోగాల కోసం ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అడ్జెక్టివ్ యొక్క ఫామ్స్ని మనము కంపారిటివ్ ఫామ్, సూపర్లేటివ్ ఫామ్ని మనము ఏర్పాటు చేయడానికి కూడా ఈ యొక్క సిలబుల్స్ ఉపయోగపడతాయి. రెండవది ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఇన్కంప్లీట్ మీనింగ్ అని అన్నాం. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అంటున్నాం. అంటే ఇంతకుముందు చూసినటువంటి పదాల యొక్క సముదాయము. పదాల యొక్క సముదాయంలో ఏముంటుంది అని అంటే పూర్తి అర్థం ఉండదు, ఇన్కంప్లీట్ మీనింగ్, అండ్ వితౌట్ ఏ సబ్జెక్ట్ అండ్ వితౌట్ ఏ ఫైనైట్ వర్బ్. మనము ఫైనైట్ వర్బ్ అంటే ఏందో నేర్చుకున్నాం. ఫుల్ మీనింగ్ వర్బ్ లేకుండగా, తర్వాత దానికి సబ్జెక్టు లేకుండగా ఉండేటువంటి పదాల యొక్క సముదాయాన్నే మనం ఫ్రేజ్ అని అంటూ ఉంటాము. ఈ ఫ్రేజ్ ఏంటి అనేటువంటిది ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఫ్రేజ్ అన్నటువంటిది మాటల యొక్క సముదాయం, వర్డ్స్ యొక్క కాంబినేషన్ అన్నాం. కానీ దాంట్లో మీనింగ్ ఇన్కంప్లీట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉండదు, దానికి ఫైనైట్ వర్బ్ ఉండదు, అంటే ఫుల్ మీనింగ్ వర్బ్ ఉండదు అని అన్నాం. ఇప్పుడు చూడండి, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ సరయూ అని అన్నాం. ఇక్కడ చూస్తే బ్యూటిఫుల్ adjective, buildings noun, on pronoun, the banks మళ్ళీ noun, of preposition, the river అనేటువంటిది noun, సరయు అనేటువంటిది రివర్ నేమ్ కాబట్టి noun. ఇక్కడ ఉండేటువంటి ఈ పదాలన్నీ కూడా ఏమిటి అని అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కానీ దీంట్లో సబ్జెక్ట్ పదం లేదు, దీనికి వర్బ్ లేదు, ఏమైంది అనేటువంటిది కూడా లేదు, ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది. అంటే బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ సరయు, సరయు నది ఒడ్డున ఉండేటువంటి అందమైనటువంటి బిల్డింగ్స్ అని అన్నాం. ఏమైంది బిల్డింగ్స్? అక్కడ ఉన్నాయా, మునిగిపోయినాయా, లేకపోతే వాటికి ఏమైంది అనేటువంటిది మనకు తెలియడం లేదు, వర్బ్ లేదు. కాబట్టి దీన్ని ఫ్రేజ్ అని అంటాం. అట్లాగే ద క్యాట్ ఆన్ ద టేబుల్ అని అన్నాం. ద క్యాట్ అనేటువంటిది నౌను, ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్, ద టేబుల్ అనేటువంటిది నౌన్. ద క్యాట్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద ఉన్నటువంటి ఆ పిల్లి, ఏం జరిగింది దానికి? పడుకున్నదా, నిలబడ్డదా, నిద్రపోతుందా, ఏం చేస్తుంది? అక్కడ వర్బ్ లేదు, ఫైనైట్ వర్బ్ లేదు, కాబట్టి మీనింగ్ ఇన్కంప్లీట్గా ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఇన్కంప్లీట్ మీనింగ్, వితౌట్ సబ్జెక్ట్, వితౌట్ ఫైనైట్ వర్బ్. ఇది ఫ్రేజ్. ఓకే, అట్లాగే టు గెట్ ఎ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్ అని అన్నాం. టు గెట్ అనేటువంటిది వర్బే, కానీ ఇది నాన్ ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ వర్బ్ అనేటువంటిది అది ఇన్ఫినిటివ్, ఫైనైట్ కాదు, నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటున్నాం. కాబట్టి దీనికి మళ్ళీ సబ్జెక్ట్ లేదు, ఇది ఫైనైట్ వర్బ్ కాదు. సో టు గెట్ ఏ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్, ఏ ప్రైజ్ నౌన్, ఇన్ అనేది ప్రిపోజిషన్, మళ్ళీ ఇది కాంపిటీషన్ అనేటువంటిది నౌన్. కాబట్టి కాంపిటీషన్లో ప్రైజ్ని పొందటానికి ఏం చేస్తున్నాడు, ఏమైంది, ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా అనేది మనకు తెలియదు, వర్బ్ లేదు అక్కడ. సో ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది, పదాలు ఉన్నాయి కానీ గ్రూప్గా కనిపిస్తున్నాయి, సెంటెన్స్ మాదిరిగా అనిపిస్తున్నాయి కానీ సెంటెన్స్ కాదు. కాబట్టి దీన్ని ఫ్రేజ్ అంటారు. మాటల యొక్క సముదాయము, దాంట్లో వర్బ్ ఉండదు, ఫైనైట్ వర్బ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు దానికి, తర్వాత ఉండేటువంటిది ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. వీటిని ఫ్రేజెస్ అని అంటాం. నెక్స్ట్ క్లాజ్. క్లాజ్ అన్నటువంటి దీనికి ఏమిటి అని అంటే ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ఎ ఫ్రేజ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, పదాల యొక్క సముదాయమే, కానీ విత్ కంప్లీట్ మీనింగ్ అండ్ విత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ఫైనైట్ వర్బ్ అని అన్నాం. సో దానికి దీనికి తేడా అదే.
ఫ్రేజ్లోనేమో కంప్లీట్ మీనింగ్ ఉండదు, కానీ క్లాజ్లో కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఫ్రేజ్లో సబ్జెక్టు ఉండదు, క్లాజ్లో సబ్జెక్ట్ ఉంటుంది. అట్లాగే ఫ్రేజ్లో ఫైనైట్ వర్బ్ ఉండదు, కానీ క్లాజ్లో ఫైనైట్ వర్బ్ ఉంటుంది అని అన్నట్టు. కాబట్టి క్లాజ్ అనేటువంటిది కంప్లీట్ మీనింగ్ ఉండేటువంటి ఒక సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ ఉండేటువంటిది క్లాజ్ అని అంటాం. ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్. సో క్లాజ్ని మనం గమనిస్తే యు వర్క్ హార్డ్ అండ్ యూ విల్ గెట్ ది జాబ్. ఇక్కడ యు వర్క్ హార్డ్, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్, ఫైనైట్ వర్బ్. ఇది వర్క్ అనేటువంటిది ప్రజెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఫైనైట్ వర్బ్. సో దాని కంప్లీట్ మీనింగ్ ఇది. యు వర్క్ హార్డ్, నువ్వు కష్టపడతావు. యూ విల్ గెట్ ది జాబ్ అండ్ యూ విల్ గెట్ ది జాబ్. దీంట్లో కూడా యు అనేటువంటి సబ్జెక్టు, విల్ గెట్ అనేటువంటిది ఒక ఫ్యూచర్ ఫామ్ని చెప్పేటువంటి ఫైనైట్ వర్బ్. కాబట్టి ఇది కూడా కంప్లీట్ మీనింగ్ ఉండేటువంటి సెంటెన్స్. సో అండ్ యు విల్ గెట్ ది జాబ్ అనేటువంటిది ఒక క్లాజ్ అంటున్నాము. ఇక్కడ యు వర్క్ హార్డ్ అనేటువంటిది ఇంకొక క్లాజ్ అంటున్నాం. సెంటెన్స్కి క్లాజ్కి తేడా ఏమిటి అని అంటే, ఒక స్ట్రక్చర్లో ఒకటి కంటే ఎక్కువ సెంటెన్సెస్ ఏదైనా ఒక కంజంక్షన్ తోటి కలిపి ఉంటే దానిని మనము క్లాజెస్ అని అంటాం. అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క సెంటెన్స్ని ఒక్కొక్క క్లాజ్ అని అంటూ ఉంటాం, అంతే తేడా. సో ఇక్కడ అండ్ అనేటువంటి ఒక కంజంక్షను, అండ్ అనే కంజంక్షన్ తోటి ఇదొక సెంటెన్సు ఇదొక సెంటెన్సు కలిపి ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రక్చర్లో దీన్ని ఒక క్లాజ్ అంటాము, దీన్ని ఇంకొక క్లాజ్ అని అంటాం, అంతే తేడా. సో క్లాజ్కు ఉండేటువంటి లక్షణం వీటికి ఉన్నాయి. సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వర్బ్ ఉంది, కంప్లీట్ మీనింగ్ ఉంది. రెండో దాంట్లో చూస్తే హరీ ఎక్స్పెక్ట్స్ అనేటువంటిది ఉంది. హరీ అనేటువంటిది సబ్జెక్టు, ఎక్స్పెక్ట్స్ అనేటువంటిది వర్బు ఎస్ ఫామ్లో ఉంది. ఎస్ ఫామ్ వర్బ్ అనేటువంటిది ఫైనైట్ వర్బ్. సో ఫైనైట్ వర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది కాబట్టి దానికి కంప్లీట్ మీనింగ్ ఉంది. హరి ఊహిస్తున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటిది అది అంటే దాట్ హీ విల్ గెట్ ఎ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్. హీ అనేటువంటిది సబ్జెక్టు, విల్ గెట్ అనేటువంటిది మళ్ళీ ఫైనైట్ వర్బు, ఫ్యూచర్ని చెప్పేటువంటి ఫైనైట్ వర్బు. కాబట్టి దానికి కూడా అక్కడ కంప్లీట్ మీనింగ్ ఉంది. అందుకే దాన్ని మనం ఏమంటాం, ఒక క్లాజ్ అని అంటాం. హరీ ఎక్స్పెక్ట్స్ అనేటువంటిది కూడా ఒక క్లాజ్ అంటాం. ఎందుకు అనంటే ఈ యొక్క స్ట్రక్చర్లో దట్ అనేటువంటి కంజంక్షన్ తోటి ఈ రెండు సెంటెన్సెస్ని కలిపాం కాబట్టి ఆ రెండు సెంటెన్సెస్ని ఆ స్ట్రక్చర్లో ఒక్కొక్క క్లాజ్ అని పిలుస్తాము, అదన్నమాట. మూడో సెంటెన్స్లో తీసుకుంటే హీ ఈజ్ ఆన్ లీవ్ అనేటువంటిది ఒక క్లాజు. ఎందుకు అనంటే దీంట్లో హీ అనే సబ్జెక్ట్ ఉంది, ఈజ్ అనేటువంటి వర్బ్ ఉంది. అట్లాగే బికాజ్ హీ హ్యాస్ గాట్ ఏ ఫీవర్ అన్నటువంటి దాంట్లో హీ అనేటువంటి సబ్జెక్టు, హ్యాస్ గాట్ అనేటువంటిది ఫైనైట్ వర్బ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక క్లాజ్ ఉన్నట్టు, ఇక్కడ ఒక క్లాజ్ ఉన్నట్టు. అందువల్ల ఒక క్లాజ్ అనంటే కంప్లీట్ మీనింగ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, ఆ సబ్జెక్టుకు ఫైనైట్ వర్బ్ ఉండాలి అన్నటువంటిది రూల్. సో ఫ్రేజ్కి క్లాజ్కి బహుశా ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెంటెన్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూస్తే, సెంటెన్స్ వి నో దట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లైక్ అ ఫ్రేజ్ అండ్ క్లాజ్. కానీ సెంటెన్స్కి ఒక తేడా ఏంటి అని అంటే, సెంటెన్స్ హ్యాస్ గాట్ కంప్లీట్ మీనింగ్. సో వి సే ఇట్ ఈజ్ యూనిట్ ఆఫ్ థాట్ అని అంటాం మనం. సెంటెన్స్లో ఒక యూనిట్ అంటే పదాల యొక్క యూనిట్గా ఉంటుంది, కానీ అది ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. సో అందుకే సెంటెన్స్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ థాట్, ఇట్ హ్యాస్ కంప్లీట్ మీనింగ్.
అండ్ సెంటెన్స్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ఫైనైట్ వర్బ్. క్లాజ్లో ఉన్నట్టుగానే సెంటెన్స్లో ఏముంటుంది అని అంటే ఒక ఫైనైట్ వర్బ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు ఉంటుంది. అట్లాగే సెంటెన్స్లో ఇంకా ఫ్రేజు ఉండవచ్చు, క్లాజు కూడా ఒక పార్ట్గా ఉండవచ్చు, అంటే అంతర్భాగంగా ఉండవచ్చు సెంటెన్స్లో. అయితే ఇది ఎందుకు అనంటే ఈ సెంటెన్సెస్ మనం ఎందుకు ఉపయోగిస్తాము అనంటే టు కమ్యూనికేట్ అవర్ వ్యూస్, టు నో ది ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్. అంటే మన మనసులోని భావాలని, మన యొక్క ఆలోచనల్ని, దృక్పథాలని మనం తెలియజేయడానికి సెంటెన్సెస్ రూపంలోనే తెలియజేస్తాం. అట్లాగే అవతలి వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని తెలియచెప్పడానికి, మనం తెలుసుకోవటానికి వాళ్ళు కూడా సెంటెన్సెస్నే ఉపయోగిస్తారు. కాబట్టి సెంటెన్స్ అనేటువంటి దాంట్లో కంపల్సరీగా కంప్లీట్ మీనింగ్ ఉండాలి, సబ్జెక్టు ఉండాలి, అండ్ వర్బ్ కూడా ఉండాలి. ఒక సెంటెన్స్లో ఫ్రేజు, క్లాజు అనేటువంటివి భాగంగా ఉండవచ్చు అనేటువంటిది ముఖ్యమైన విషయం. వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సో సెంటెన్స్కు ఉండేటువంటి లక్షణాలని ఒకసారి గమనిస్తే ఈ వాక్యాల్లో మనకు ఫ్రేజ్కి, క్లాజ్కి, సెంటెన్స్కి మధ్యలో డిఫరెన్స్ తెలుస్తుంది. ద ఫస్ట్ వన్, హీ ఈజ్ ప్రాక్టీసింగ్ వెరీ హార్డ్ టు గెట్ ఎ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్ అని అన్నారు. ఇందులో ఇదంతా ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఇది ఎందుకు సెంటెన్స్ అయింది అని అంటే దీనికి సబ్జెక్ట్ ఉంది, ఈజ్ ప్రాక్టీసింగ్ అనేటువంటిది, ఇదేమో ఫైనైట్ వర్బ్ అయింది, ఫైనైట్ వర్బ్. సో సెంటెన్స్కి కావాల్సినటువంటిది రెండు క్వాలిటీస్ ఉన్నాయి, సబ్జెక్ట్ ఉండడం, ఫైనైట్ వర్బ్ ఉండడం, మీనింగ్ కంప్లీట్గా ఉంది. అంటే అతను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు కాంపిటీషన్లో ప్రైజ్ సంపాదించడానికి. సో ఈ రిమైనింగ్ పార్ట్లో చూస్తే మనము టు గెట్ ఎ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్ అనేటువంటి రిమైనింగ్ మొత్తము సెంటెన్స్లో పదాల యొక్క సముదాయం ఉంది. దానికి సంబంధించి ఎలాంటి సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు, ఫైనైట్ వర్బ్ లేదు. కాబట్టి ఈ పదాల యొక్క సముదాయము ఇన్కంప్లీట్గా ఉంది. నో సబ్జెక్ట్, నో వర్బ్, ఫైనైట్ వర్బ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రేజ్. ఎక్కడి నుంచి అనంటే టు గెట్ ఎ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్ అన్నటువంటిది మొత్తం కూడా పదాల యొక్క సముదాయం ఫ్రేజ్. చూడండి, సెంటెన్స్లో ఫ్రేజ్ అనేటువంటిది భాగంగా ఉంది. రెండవ సెంటెన్స్ చూస్తే హీ విల్ గెట్ ఎ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్ యాజ్ హీ ఈజ్ ప్రాక్టీసింగ్ హార్డ్ అనేటువంటిది. యాజ్ అనేటువంటిది కంజంక్షన్. ఈ కంజంక్షను రెండు వాక్యాలని కలుపుతుంది. ఇవి రెండు సెంటెన్సెస్ ఎందుకైనా అంటే ఇది సబ్జెక్టు, విల్ గెట్ అనేటువంటిది ఫైనైట్ వర్బ్. ఇక్కడ హీ అనేటువంటి సబ్జెక్టు, ఈజ్ ప్రాక్టీసింగ్ అనేటువంటిది ఫైనైట్ వర్బ్. అంటే రెండు వాక్యాలు ఉన్నాయి, రెండు వాక్యాలను ఒక యాజ్ అనే కంజంక్షన్ కలుపుతోంది. ఇది మొత్తం ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో మనము ఈ రెండిటిని క్లాజ్ అని అంటున్నాం. ఇది ఒక క్లాజ్, ఇది ఒక క్లాజ్. ఓకే, సో ఇట్లా ఒక సెంటెన్స్ స్ట్రక్చర్లో క్లాజ్ అనేటువంటిది భాగంగా ఉండవచ్చు. మూడవ సెంటెన్స్ని చూస్తే ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు కన్విన్స్ స్టబ్బార్న్ పీపుల్ అని అన్నాం. ఇట్ ఈజ్ డిఫికల్ట్. ఇట్ అనేటువంటి సబ్జెక్టు, ఈజ్ అనేటువంటిది వర్బు, డిఫికల్ట్ అనేటువంటిది అడ్జెక్టివ్. సో కష్టమైనటువంటి పని ఏంటిది? కష్టమైనటువంటి పని అంటే టు కన్విన్స్ స్టబ్బార్న్ పీపుల్. టు కన్విన్స్ అనేటువంటిది ఇన్ఫినిటివ్, స్టబ్బార్న్ అనేటువంటిది అడ్జెక్టివ్, పీపుల్ అనేది నౌన్. ఇది మొత్తము ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. దానికి సంబంధించినటువంటి వేరే సబ్జెక్ట్ ఏం లేదు, దీనికి మాత్రమే భాగం. కాబట్టి దీని మొత్తాన్ని ఫ్రేజ్ అని అంటాం. అంటే ఇది మొత్తం స్ట్రక్చర్ ఒక సెంటెన్స్. దీనికి సబ్జెక్టు, వర్బు, ఫైనైట్ వర్బ్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి దీన్ని సెంటెన్స్ అంటాం. సెంటెన్స్లో
ఫ్రేజ్ కూడా భాగంగా ఉంది. ఫోర్త్ సెంటెన్స్ చూస్తే సమ్ పీపుల్ ఆర్ స్టబ్బార్న్. పై సెంటెన్సే విడదీసి రాశాను. సమ్ పీపుల్ ఆర్ స్టబ్బార్న్ ఇది మొత్తం ఒక సెంటెన్సు. అండ్ అనేటువంటి కంజంక్షన్ తోటి ఇంకొక సెంటెన్స్ కలపబడ్డది. ఇట్ ఈజ్ అనేటువంటిది, ఇట్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేటువంటిది వర్బ్, కాబట్టి ఇది ఒక సెంటెన్స్ అయింది కంప్లీట్ మీనింగ్ తోటి. ఇది ఒక క్లాజ్. 2 క్లాజెస్ కలిగినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ అని అంటున్నాం. సో ఈ విధంగా ఒక సెంటెన్స్లో ఫ్రేజ్ అనేది క్లాజ్ అనేది భాగంగా ఉండవచ్చు. అట్లాగే ఒక క్లాజులో ఫ్రేజ్ అనేది భాగంగా ఉండవచ్చు. ఒక ఫ్రేజ్లో పదాలు అనేటువంటివి భాగంగా ఉంటాయి. ఇది వర్డ్కి, ఫ్రేజ్కి, క్లాజ్కి, సెంటెన్స్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఫ్రెండ్స్, బహుశా మీకు వీటి మధ్యలో తేడా అనేటువంటిది తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఫ్రేజు క్లాజు అని ఉపయోగిస్తూ ఉంటాం. ఏంటిది ఫ్రేజ్, ఏంటిది క్లాజ్, ఏంటిది మళ్ళీ సెంటెన్స్ అని అంటే క్లాజ్ అంటే ఒకటే, రెండింటికి ఒకటే క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఒక 2 సెంటెన్సెస్, 2 కంటే ఎక్కువ సెంటెన్సెస్ని మనం కలిపినప్పుడు, ఒక స్ట్రక్చర్గా ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఒక్కొక్క సెంటెన్స్ భాగాన్ని మనం క్లాజ్గా పిలుస్తాము. అంతకుమించి వేరే ఏం లేదు. మీకు బహుశా వీటి మీద ఒక అవగాహన, ఒక క్లారిటీ వచ్చి ఉండవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. వాటి గురించి నేను క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనేటువంటి దాన్ని మీరు మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.